చాలామంది కోపం వస్తే తినడం మానేస్తారు. కానీ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఎక్కువగా తినేస్తారు. అన్లిమిటెడ్ స్వీట్స్ ఎక్కువగా తినడము, లేదా టీ కాఫీ తాగడము, దానివల్ల వాళ్ళకి ఒబెసిటీ ప్రాబ్లం రావడము, లేదా డైజెషన్స్ ప్రాబ్లం ఫేస్ చేయడము. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువగా తింటుంది అనేది చూస్తారు కాబట్టి, కానీ కాకపోతే స్ట్రెస్తో బాధపడుతున్నా అని ఎవరు గ్రహించరు. సో ఇది కూడా ఈ మానసిక సమస్యలనే గుర్తించాలంటారా? ఇందాక మీరు చెప్పిన క్వశ్చన్లోనే చాలా స్పష్టమైన ఆన్సర్. తను ఎమోషనల్గా స్ట్రెస్ అయిపోతుంది. ఆ స్ట్రెస్ అయినప్పుడు ఎమోషన్స్ డెవలప్ అయిపోతున్నాయి. దాన్ని ఆన్సర్ తను తిండి ద్వారా తీసుకుంటుంది. లైక్ స్వీట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కాఫీ టీస్ కానీ, వీటి ద్వారా తీసుకొని తను రిలీఫ్ చేసుకుంటుందా లేదా పూర్తిగా అనేది మనకు మళ్ళీ అది ఒక క్వశ్చన్ మార్క్ మాత్రమే. బట్ అడాప్ట్ అయితే ఆ రకంగా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇవి తీసుకొని కొద్దిగా స్వాంతన పరుచుకుంటుంది. సో కాబట్టి దీన్ని ఎమోషనల్ కోపింగ్ ఈటింగ్ బిహేవియర్ అంటారు. అంటే ఎమోషన్స్ వచ్చినప్పుడు మాత్రమే తను కోపింగ్ మెకానిజమ్స్ అంటాం కదా. సో ఈ తిండి ద్వారా, ఈటింగ్ ద్వారా తీసుకుంటుంది. అవి ఈటింగ్ చాయిస్ ఏంటి? తను ఒక ప్రిఫరెన్సెస్ వెంటనే మనకు గ్లూకోజ్ అందేలాగా బాడీలో కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ తీసుకోవడం, స్వీట్లు ఎక్కువ తీసుకోవడం, వెంటనే స్టిమ్యులేట్ అయిపోయేలాగా కాఫీ టీస్ ఎక్కువ డిలే అయిపోవడం, దాంట్లో కూడా స్వీటన్స్ ఎక్కువ ఉండడం. సో ఈ చాయిసెస్ తనకు ఇమీడియట్గా ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది కానీ బట్ ఎమోషన్ని కాదు.